హలో ఎవరీవన్, వెల్కమ్ టు టీపీ స్టడీస్ అండ్ ఉత్తమ్ రెడ్డి జాబ్ న్యూస్. మరి యొక్క వీడియోలో ఏపీపీఎస్సి గ్రూప్ 4 మనకి ఇంకా మరో 57 రోజులు మాత్రమే ఉంది. మరి యొక్క 57 రోజుల్లో 50 డేస్లో మన యొక్క ఎగ్జామ్ను ఎట్లా క్రాక్ చేయాలి, ఏ టాపిక్కు లేదా ఏ సబ్జెక్టుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మరి ఏ విధంగా అప్రోచ్ అయితే మనం యొక్క ప్రిలిమ్స్ను మనం క్లియర్ చేయొచ్చు అనేది నేను ఇక్కడ మీకోసం వివరించబోతున్నాను. మరి ఇక 50 డేస్ అంటే మనకి ఎగ్జామినేషన్ జూన్ 31, ఈరోజు 2, 3 అనుకున్నా కూడా మనకు ఉండేది 57 డేస్ మాత్రమే. మరి ఈ యొక్క తక్కువ టైంలోనే నేను సాధించగలనా అని అనుకుంటే ఎస్, డెఫినెట్లీ వీ క్యాన్ అనే కాన్ఫిడెంట్కు మనం ఉండాలి. ఎందుకంటే ఎవరు కూడా మనకు నోటిఫికేషన్ ఇన్ని రోజులైనా కూడా ఎవరు కూడా నాకు తెలిసినందుకు చాలామంది మిత్రులైతే ప్రిపరేషన్ కొనసాగించలేదు సీరియస్గా. మరి అందరూ ఇప్పుడిప్పుడే ఇంకా ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి కాబట్టి తమ యొక్క ఆయుధాలను ఒక్కొక్కటే బయటకు తీస్తూ ఉన్నారు. ఇంకా ఈ యొక్క 50 డేస్ మనకు ఇంకా క్రూషియల్. ఇంతకు మునుపు మనం చదివినామా లేదా అనేది పక్కన పెడితే ఇప్పటి నుంచి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళు డెఫినెట్గా తమ యొక్క లక్ష్యాన్ని, తమ యొక్క గోల్ను నెరవేర్చుకుంటారు. మరి ఇంపార్టెంట్ టాపిక్స్ లేదా సబ్జెక్ట్స్ను మోర్ మార్కులు సాధించాలి అంటే దేనికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ సబ్జెక్టును చదవాలి, ఏ సబ్జెక్టును ఎక్కువ గంటలు చదవాలి అనేది ఇక్కడ మనం చూడబోతున్నాం. సో అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. జాగ్రత్తగా మీరు గమనించండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నో ద ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో మనకు జిఎస్, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి మనకు వచ్చే క్వశ్చన్స్ ఎన్ని అంటే 100 క్వశ్చన్స్ వస్తాయండి. జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి. మరి జనరల్ తెలుగు నుంచి 25 క్వశ్చన్స్, మొత్తం అయితే 150 క్వశ్చన్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో. అదే మెయిన్స్కి వస్తే ఇక్కడ మనకు 150 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్ 75, జనరల్ తెలుగు 75 క్వశ్చన్స్, ఇక్కడ కూడా మనకు 150 మార్క్స్. అయితే ప్రిలిమ్స్ అనేది ఒకే రోజు ఎగ్జామ్ జరుగుతుంది, మెయిన్స్ అనేది ఒకే రోజు. కానీ మార్నింగ్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, మధ్యాహ్నం జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు మనకి ఎగ్జామ్ జరుగుతుంది. ఫస్ట్ మెయిన్స్ గురించి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మన ప్లాన్ ఏమంటే ప్రిలిమ్స్లు మనం ఎట్లా క్రాక్ చేయాలి, ఎట్లా క్రాక్ చేస్తే నేను మెయిన్స్కి క్వాలిఫై అవుతాను అనే దాని మీద మీరు ఫోకస్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని నేను మెయిన్స్లో ఇప్పుడే క్రాక్ చేయాలి, నేను సిలబస్ కూలంకుషంగా ఇప్పుడు చదువుకోవాలి అని మాత్రం వెళ్ళిపోవద్దు. ఫస్ట్ మనకు కావాల్సిందేమి, ఇప్పుడు మనకు మెరిట్ అవసరం లేదు. మనకు కావాల్సిందేమి టాప్లు నిలబడుతూ ఆ యొక్క ప్రిలిమినరీ మార్క్స్ మనకు కట్ ఆఫ్ మనకు ఎంత ఇచ్చారో ఆ యొక్క కట్ ఆఫ్ మనకు క్రాస్ చేసుకొని మెయిన్స్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మెయిన్స్కి మళ్ళీ మనకు మినిమం అయితే 2 months గ్యారంటీగా ఉంటుంది. ఇక 2 monthsలో మళ్ళీ మనం ప్రిపరేషన్ కొనసాగించుకోవచ్చు మిత్రమా. సో కాబట్టి మరి మనకుండే టాపిక్స్ నేను ఇక్కడ మీకు మొత్తం 10 partsగా డివైడ్ చేశాను నాకు తెలిసినంత వరకు. జీకే అండ్ కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ తెలుగు, జనరల్ ఇంగ్లీష్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, బైఫర్కేషన్, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, జనరల్ సైన్స్, టెస్ట్ సిరీస్, తర్వాత ఎకానమీ, ఇంకా ఏమన్నా మనకి మిగిలిపోయిన టాపిక్స్ అన్నీ ఉంటే ఇక్కడ మనం దాన్ని 11th టాపిక్లో మనం వేసుకొని చదువుకోవచ్చు. అయితే ఈ యొక్క అన్ని టాపిక్స్లో కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఏది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గో టు జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. ఇటీవల కాలంలో మనం ఏ పేపర్ చూసినా, ఏ ఎగ్జామ్, ఐకార్ కావచ్చు, ఏపీ హైకోర్టు కావచ్చు, లేకుంటే రాబోయే తెలంగాణ హైకోర్టు కావచ్చు, ఇప్పుడు ఇంతకుముందు జరిగినటువంటి ఎగ్జామ్స్ ఏ పేపర్ని తీసుకొని మీరు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఏ ఎగ్జామ్ కావచ్చు. సో ఈ అన్నింటిలో కూడా మనకు కరెంట్ అఫైర్స్ పాత్ర దాదాపు 20% నుంచి 25% వరకు మనకు ఓన్లీ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ రాబోతున్నాయి. కరెంట్ అఫైర్స్ రాబోతున్నాయి. అంటే మనకు ఇక్కడ 100 క్వశ్చన్స్ వస్తాయనుకుంటే 100 క్వశ్చన్స్లో 20 నుంచి 25 క్వశ్చన్లు ఓన్లీ ఫ్రమ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. దాంట్లో కూడా మళ్ళీ ఎక్కువ పార్ట్ 90%, 80 to 90% క్వశ్చన్ ఓన్లీ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్. ఇక కరెంట్ అఫైర్స్ అనేది దేనితో లింక్ అయి ఉండవచ్చు, జాగ్రఫీతో లింక్ అయి ఉండవచ్చు, పాలిటీతో లింక్ అయి ఉండవచ్చు, జనరల్ సైన్స్తో లింక్ అయి ఉండవచ్చు. సో రకరకాల ఇష్యూస్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ కావచ్చు, ఈ విధంగా మనకు రకరకాలుగా మనకు ఉన్నాయన్నమాట. దీన్ని మనం బేస్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకు అనుకున్న లక్ష్యాన్ని అయితే మనం నెరవేర్చుకోవచ్చు అనమాట. మరి ఈ యొక్క
కరెంట్ అఫైర్స్ అంత ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు క్రమం తప్పకుండా మినిమం 2 అవర్స్ అయితే మనం దీనికి స్పెండ్ చేయాలి మిత్రమా. మినిమం 2 అవర్స్ కరెంట్ అఫైర్స్కి మాత్రమే స్పెండ్ చేయాలి. సార్ అంత టైం నాకు లేదు కదా సార్. ఇంకొందరు ఉంటారు మిత్రులు, కొందరు కరెంట్ అఫైర్స్ టైం లేదు అంటూ ఉంటారు, కొందరు ఎప్పుడు చూసినా కరెంట్ అఫైర్సే చదువుతూ ఉంటారు. 10 నుంచి సాయంత్రం వరకు హిందూ పేపర్, సాక్షి పేపర్, ఈనాడు పేపర్ అండర్లైన్ చేసుకుంటారు, మళ్ళీ రాస్తూ ఉంటారు. ఇదే చేస్తూ ఉంటే మిగతా టైం ఎక్కడుంది మిత్రమా. అందుకనే నేను చెప్పేదేమంటే, మీరు కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ పేపర్ను, హిందూ పేపర్, ఇష్టం ఉంటే ఇంగ్లీష్ మీడియం లేదంటే ఈనాడు, సాక్షి చదువుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ హైలైట్ చేసుకోండి. మరి రాయాలంటే టైం కుదరదు, ఇంకా ఆ యొక్క బిట్ మరి రాయాలంటే చాలా టైం పడుతుంది. దీనికి మరి ఏం చేయాలంటే మీ డ్యూటీ పేపర్ చదవడం. మేమున్నాం మీకు కూలంకుషంగా బిట్ టు బిట్, పాయింట్ టు పాయింట్ మేము మీకు టీపీ స్టడీస్ యాప్ ద్వారా కానీ, టీపీ స్టడీస్ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కానీ, లేదా టీపీ స్టడీస్ వాట్సాప్ గ్రూపుల ద్వారా కానీ మేము మీకు అందిస్తాం. మరి సార్ అవన్నీ మాకు లేవు, సో టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళేసి మీరు టీపీ స్టడీస్ అని కొట్టండి, వస్తుంది. మరి వాట్సాప్ గ్రూప్ నేను లేను అనుకుంటే మీకు ఎవరికైనా వాట్సాప్ గ్రూప్ కావాల్సి ఉంటే మీరు 8688080802కి మీరు మాకు యాడ్ మీ అని మెసేజ్ పెట్టండి. యాడ్ మీ అని మెసేజ్ పెడితే మిమ్మల్ని మేము మా గ్రూప్లో యాడ్ చేసి మీకు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ క్విజ్ రూపంలో కానీ మరియు క్విజ్తో పాటుగా పీడిఎఫ్, వాటితో డైలీ 1 లైనర్ బిట్స్, గన్ షాట్ బిట్స్, డైరెక్ట్ బిట్ ధన టప్ మాదిరి మేము మీకు అందిస్తాం. మీరు దానికి మీరు హ్యాపీగా రన్ చేసుకోవచ్చు. సో కాబట్టి మోర్ అండ్ మోర్ మనం ఇవ్వాల్సింది ఏమంటే కరెంట్ అఫైర్స్ మాత్రం మ్యాక్సిమం టైం మీరు ఇవ్వండి. తర్వాత మెంటల్ ఎబిలిటీ. సో మెంటల్ ఎబిలిటీ అనేది చాలా లిమిటెడ్ పార్ట్, ఇక్కడ మనకు చాలా తక్కువ సిలబస్ ఉంటుంది, బట్ మనకు అన్ని మార్కులు అన్ని స్కోర్ చేయొచ్చు. ఇక్కడ కూడా మనకు 10 నుంచి 15 లోపల క్వశ్చన్స్ పడే అవకాశం ఉంది కాబట్టి దీనికి కూడా మీరు తక్కువ అంచనా వేద్దండి. అంటే మనకు ఫుల్ మార్కులు రావాలంటే 2 సెక్షన్లు, అదొకటి జీకే, రెండోది కరెంట్ అఫైర్స్. మీకు చాలామంది మిత్రులు అడుగుతూ ఉంటారు, చాలాసార్లు మీరు కాల్ చేస్తూ ఉంటారు, మెసేజ్ చేస్తూ ఉంటారు, సార్ కరెంట్ అఫైర్స్లో కోడింగ్ నేర్చుకుంటాను, నాకు చాలా, అది మీ ఇష్టం. కోడింగ్ ద్వారా నేర్చుకుంటావా, కోడింగ్ లేకుండా నేర్చుకుంటా, అది నీ ఇష్టం. బట్ నాకు తెలిసినంత వరకు నేనే కాదు, ఎక్స్పర్ట్స్ అంటే ఈ తమ రంగాల్లో విజయం సాధించిన వాళ్ళు ఎవరైనా సరే, సివిల్స్ కావాలి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్ ఎవరైనా సరే కోడింగ్ విధానంలో మేము నేర్చుకొని జాబ్ కొట్టినామనే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సరే కోడింగ్ విధానాన్ని పక్కన పెట్టేసి మిత్రమా, సరే కోడింగ్లో ఎట్లా గుర్తుంటాయి? ఒకదాన్ని పదే చదవడం వల్ల, పదే రివిజన్ చేయడం వల్ల మనకు ఎటువంటి పేరైనా సరే వస్తుంది. సపోజ్ మనం ఒక ఇష్యూ తీసుకుంటాం, ఏదైనా కావచ్చు, ఒక శ్రీలంక ఇష్యూ కావచ్చు, ఇలాంటి రష్యా ఉక్రెయిన్ ఇష్యూ కావచ్చు, లేకుంటే నిఖిత్ జరీన్ గురించి కావచ్చు. సపోజ్ నిఖిత్ జరీన్ చూసుకున్నారనుకోండి, ఆమె ఇటీవల వార్తలకు ఎందుకు వచ్చింది, ఏ రాష్ట్రం చెందినటువంటిది అనేది, ఆమె ఏ అవార్డు, ఏ దాంట్లో స్వర్ణం గెలిచింది అనేది ఆ రోజు అది అయిపోదు. ఒక ఇష్యూ, ఒక ఇంపార్టెంట్ బర్నింగ్ టాపిక్ జరిగిందంటే అది ఒక్కరోజు అంతం కాదు, 2 రోజులు, 3 రోజులు, 1 వీక్ వరకు ఏదో ఒక రకంగా వాళ్ళు సన్మానించడం అయితేనేమి, వాళ్ళకి అవార్డ్స్ ప్రకటించడం అయితేనేమి, వాళ్ళకి నజరాన్ని ప్రకటించడం అయితేనేమి, లేదా తమ యొక్క రాష్ట్రాల వాళ్ళకి ఏదైనా పారితోషికం ఇచ్చినటువంటిది అయితేనేమి, ఏదేమైనప్పటికీ 1 వీక్ వరకు అన్ని రకాల పేపర్లలో వాళ్ళ గురించి ఎడిటోరియల్స్ రాయడం అయితేనేమి, ఒక్క రోజు వస్తుందండి ఆమె గురించి. మరి ఒక 1 వీక్ వచ్చిందంటే ఈ 1 వీక్ది అన్నిసార్లు చదవడం వల్ల మనం మర్చిపోతామా? మర్చిపోయే ప్రసక్తే లేదు. అంతేగాని నాకు ఆ పేరు గుర్తుండదని కోడింగ్ పెట్టుకోవడం, అది అని ఎన్నెన్ని కోడింగ్ గుర్తు పెట్టుకుంటామండి. జీకే అని, కరెంట్ అఫైర్స్ అని లాట్స్ ఆఫ్ ఉంటుంది. సో కోడింగ్, నా దృష్టిలో కోడింగ్ మాత్రం మీరు పోదని ఇనిషియల్ కాలంలో మీరు కోడింగ్ చూసుకొని తప్పితే అది మనకు సక్సెస్ అనేది మనకు చేర్చదు. కాబట్టి మీరు చేయాల్సిన పని అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా పేపర్ చదివితే మీకు ఆల్మోస్ట్ అన్నీ, ఒక పాలిటీ కావచ్చు, కరెంట్ పాలిటీ కావచ్చు, కరెంట్ హిస్టరీ కావచ్చు, కరెంట్ జాగ్రఫీ కావచ్చు, కరెంట్ ఎకానమీ కావచ్చు, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, కరెంట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కావచ్చు, కరెంట్ డిజాస్టర్ ఏదైనా కావచ్చు, అన్నీ కూడా ఫ్రమ్ పేపర్. ఇటీవల కాలంలో మీరు ఏ ఎగ్జామ్ పరిశీలించినా కూడా ప్రతి బిట్ కూడా రిలేటింగ్ టు పేపర్.
సో దీన్ని మీరు గుర్తు, ఒక హిస్టరీ బిట్ ఇచ్చాడు, ఒక పాలిటీ బిట్ ఇచ్చాడు, ఒక ఎకనామిక్ బిట్ ఇచ్చాడంటే ఖచ్చితంగా అది లేటెస్ట్ బర్నింగ్ టాపిక్ అయి ఉంటుంది. రిలేటెడే ఫ్రంట్ బ్యాక్ ఏదో చేసుకొని ఆ చుట్టూతూనే మనకి ఇస్తూ ఉంటాడు. దాన్ని మీరు గమనించాలి మిత్రమా. దీన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు. అందువల్లనే నేను చెప్పేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇవ్వండి కరెంట్ అఫైర్స్ చెప్పేది, ఎందుకంటే అందుకని అనమాట. సో ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ మీద మీకు ఫుల్ అవగాహన రావాలంటే మీరు మనం చూడండి. సో ఇప్పటికీ తెలంగాణ అండ్ ఆంధ్ర రాష్ట్రాల్లో మన యొక్క టీపీ స్టడీస్ టర్నింగ్ పాయింట్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ఫేమస్ అయినాయి. ఇవి మీకు చాలా ఫ్రీగానే ఇస్తున్నాం. మీరు హ్యాపీగా వాటిని ఎందుకు మీరు డౌన్లోడ్ చేసుకోండి. వాట్సాప్ గ్రూపుల ద్వారా అయితేనేమి, లేకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అయితే మీరు హ్యాపీగా మీరు చూసుకోవచ్చు. ఆ తర్వాత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది అంటే మీరు మెంటల్ అబిలిటీ. సో ఇవి మనకు మ్యాక్సిమం స్కోర్ను మనకి ఇస్తాయి అన్నమాట. సో ఈ యొక్క మ్యాక్సిమం స్కోర్ను మనం ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వండి. అంటే అంతేగానేసి మీకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఒక 1 వీక్ టోటల్గా చదివామనుకోండి, మళ్ళీ అది కూడా రాంగ్ కాన్సెప్టే. ప్రతి దానికి కూడా మీరు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నాట్ ఓన్లీ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ, వీ హావ్ టు గివ్ ఇంపార్టెన్స్ ఫర్ జనరల్ ఇంగ్లీష్ ఆల్సో అండ్ జనరల్ తెలుగు ఆల్సో. కొందరు ఉంటారు మిత్రులు, సార్ నేను చదివింది ఇంగ్లీష్ మీడియము, నాకు తెలుగు రాదు, నేను ఎట్లా ప్రిపేర్ కావాలా, ఆ పదం నాకు తెలియదు అంటూ ఉంటారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళేమో, సార్ నీకు ఇంగ్లీష్ రాదు, నేను పల్లెటూరి వాడిని, నాకు ఇంగ్లీష్ బొత్తిగా రాదు అని వాళ్ళు అంటూ ఉంటారు. కానీ మిత్రమా మీరు గమనించండి, 50 క్వశ్చన్స్ ఓన్లీ ఇంగ్లీష్ అండ్ తెలుగు నుంచి వస్తున్నాయి. జాబ్ రావాలంటే నువ్వు ఇంగ్లీష్ నెగ్లెక్ట్ చేయకూడదు, తెలుగును కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. యూ హ్యావ్ టు దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఒకే ఒక ఆప్షన్ అన్ని చదవడం, అదొక్కటే మన దగ్గర ఉన్నటువంటి మిత్రమా, ఇది గుర్తుంచుకో. ఆ తర్వాత జనరల్ తెలుగు అండ్ జనరల్ ఇంగ్లీష్. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, సార్ జనరల్ ఇంగ్లీష్ చాలా ఉంది సార్, గ్రామర్ ఉంది సార్ దండిగా, అది చదువుతా. కుదరదు. ఓన్లీ గ్రామర్ చదువుతాడు కుదరదు. నేను ఓన్లీ తెలుగు చదువుతాడు కుదరదు. ఓన్లీ గ్రామర్ తెలుగు, గ్రామర్ ఇంగ్లీష్ అంటే కుదరదు. వాటితో పాటుగా మనం గ్రామర్తో పాటుగా సినోనిమ్స్, ఆంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, జాతీయాలు, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, స్పెల్లింగ్ టెస్ట్, ఇంగ్లీష్లో పదం ఇచ్చే దానికి తెలుగు మీనింగు, తెలుగులో పదం ఇచ్చే దాని ఇంగ్లీష్ మీనింగ్, ఇవి కూడా నేర్చుకోవాలి జాగ్రత్తగా. అంతే, గ్రామర్ ఒకటే ప్రాణం కాదు. ఇటీవల కాలంలో మీరు గమనించినట్లయితే గ్రామర్ వేటేజ్ కూడా తగ్గుతూ ఉంది. దానికన్నా ఇంపార్టెన్స్ ఎక్కడ ఇంగ్లీష్లో వొకాబులరీ పార్ట్ తీసుకోబోతూ ఉంది. కాబట్టి మీరు కలిసి యొక్క వొకాబులరీ మీరు చూడండి, మనకు తెలుగులో కోర్సులో కానీ ఇంగ్లీష్ కోర్సులో కానీ ఎక్సలెంట్ ఫ్యాకల్టీలు అయితే మనకు చెప్పడం జరిగింది. సో ఈవెన్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కానీ, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కానీ, కాంప్రిహెన్షన్, ఇవన్నీ కూడా మీకు చాలా సింపుల్ వేలో షార్ట్ కట్ రూపంలో మీకు మనకి యాప్లో ఉన్నాయి. మీరు కాండి చూడొచ్చు. అదే మాదిరిగా నేను కూడా మీకు ప్రతిరోజు కూడా డైలీ ఒక 1 అవర్ లైవ్ క్లాస్ ద్వారా రావాలనుకుంటున్నాను. వీలైతే రేపటి నుంచే నేను మీ ముందుకు వస్తాను డైలీ నైట్. సో డైలీ నైట్ 8 o'clock లేక 9 o'clock డైలీ 1 అవర్ ఒక జీకే కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఏదో ఒకటి డిస్కస్ చేస్తూనే ఉంటాం. మీరు అందరూ కూడా లైవ్లోకి రండి. సో టుమారో షార్ప్లీ బై నేను 8 AM అనుకుంటాను, బట్ వరస్ట్ కేస్ అయినా సరే 9 PM 8 PM. సో 9 PMకు నేను లైవ్కి రావాలనుకుంటున్నాను. బట్ రేపంతా నేను ఒకసారి సెట్ అయింది అనుకుంటే రేపు ఖచ్చితంగా 9 o'clock వస్తాను. అది సక్సెస్ అయితే ప్రతిరోజు మీతో నేను డిస్కస్ చేస్తాను లైవ్ క్లాస్లో మన యూట్యూబ్ టీపీ స్టడీస్ ద్వారా. మరి కాబట్టి జనరల్ తెలుగు రావద్దు అనుకోండి, ఎప్పుడైతే జీకే కరెంట్ అఫైర్స్ అయిపోయిందో తర్వాత మెంటల్ అబిలిటీకి రండి, తర్వాత జనరల్ తెలుగు రండి. మీరు అనుకోవచ్చండి జనరల్ తెలుగు కష్టం కానే కాదు, మనం చదివినట్టువే కాబట్టి ఒక్కసారి బ్రీఫ్గా చూసుకుంటూ వెళ్ళండి. సో నేను చెప్పిన కదా ఇంతకుముందే గ్రామర్ తక్కువ ఉంటుందని, అందుకు దాని గురించి మీరు ఓఎంఐ గ్రామర్ అనుకోవద్దని. చాలా ఉండే మనకు గ్రామర్తో పాటుగా మనకు నానార్థాలని, వ్యతిరేక పదాలని, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అని, తర్వాత ట్రాన్స్లేషన్స్ అనేది, జాతీయాలు చాలా ఉండే మిత్రమా. అవన్నీ కూడా మనకు ఈజీగానే ఉంటాయి. మనం చేయాల్సిన పని ఎంత ఏమంటే బ్రీఫ్గా ఒకసారి చూస్తూ పోవడమే, ఏది కూడా బైహార్ట్ మనకు అవసరం లేదు. తర్వాత జనరల్ ఇంగ్లీష్. సో జనరల్ ఇంగ్లీష్ గ్రామర్ గుర్తించుకోవడం చాలా కష్టమే, నో ప్రాబ్లం, నో డౌట్ అట్ ఆల్. కానీ నేను మీకు ఏం చేశానంటే మన యాప్లో వొకాబులరీ, సినానిమ్స్, ఆంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, స్పెల్లింగ్ టెస్ట్కు మీకు చాలా సింపుల్ వేలో నేర్పించడం జరిగింది. కాబట్టి మీరు దాన్ని ఒకసారి చూస్తే ఇంగ్లీష్ ఇంత ఈజీనా అని మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో కాబట్టి ఈ 4 టాప్ ప్రియారిటీ ఇవ్వండి. నా దృష్టిలో మీరు ఈ 4 టాప్ ప్రియారిటీ ఇవ్వాలి. ఆ తర్వాత ఇవన్నింటినీ ఒక పార్ట్గా చేసుకోండి మీరు. అందుకే కొందరైతే చూసారు, సార్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంతా చదవాలి సార్, దండిగా చదవాలా, బైఫికేషన్ మొత్తం చదవాలి సార్, ఎంత వద్దు, ఇవన్నీ కలుపుకొని కూడా ఒక పార్ట్గానే దాంట్లో 2 ఇస్తారు తప్పితే దాంట్లో 20-30 క్వశ్చన్స్ ఏం రావు మిత్రమా. బట్ దీంట్లో కూడా చూడండి మీరు, ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ అయితేనేమి, ఒక ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అయితేనేమి, సిస్టమ్ డెవలప్మెంట్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఈవెన్ బైఫర్కేషన్ కూడా ఇవి కూడా ఇటీవల కాలంలో ఏదైనా సరే ఇష్యూ అయింది అంటే, బర్నింగ్ టాపిక్ అంటే అక్కడి నుంచి ఇస్తారు తప్పితే కొత్తగా అంటే ఏం ఇవ్వరు.
సో బైఫర్కేషన్ గురించి అందరూ సార్ చాలా పెద్ద సార్, ఏం లేదు దాంట్లో మనకు వచ్చి మహాడు 1-2 బిట్ల మిత్రమా, అంతకన్నా ఎక్కువ రావు. అది కూడా లింకప్ విత్ కరెంట్ అఫైర్స్ అయిపోయాయి. ఆ తర్వాత పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ. ఇక్కడ ఒక డౌట్ అనమాట. మనం ఏం చేస్తామంటే ఒక 1 వీక్ అంతా హిస్టరీ, 1 వీక్ అంతా పాలిటీ, 1 వీక్ అంతా జాగ్రఫీ, ఎకానమీ, 1 వీక్ అంతా సైన్స్ పెట్టుకుంటే ఎప్పుడైపోతే మిత్రం మనకు అయిపోతుంది. అది చాలా కష్టం. ఎప్పుడు కూడా ఏదో మీరు ఫాలో కావద్దండి. ప్రతి దానికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి, ప్రతి దానికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. కాబట్టి పాలిటీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, జనరల్ సైన్స్ కావచ్చు. అయితే దీంట్లో మనకేమంటే దీంట్లో కూడా ముఖ్యంగా మన పాలిటీలో ఎక్కువ బిట్స్ మనకు అడిగే అవకాశం ఉంది పాలిటీ. ఆ తర్వాత మనకు హిస్టరీలో కూడా మనకు అన్నీ లేకోకుండా ఇనిషియల్గా మనం మోడర్న్ ఇక్కడ చూసుకుంటే మాత్రం మనకు మంచి మంచి బిట్లు పడే అవకాశం ఉంది ఎగ్జామినేషన్లో. అదో జాగ్రఫీ కూడా ఏం చేస్తుంటే లేటెస్ట్లో, సో లేటెస్ట్ బర్నింగ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దాన్ని బేస్ చేసుకొని చదవండి. అయితే జనరల్ సైన్స్, జనరల్గా గ్రూప్స్ ఎగ్జామ్స్ వచ్చినట్టయితే జనరల్ సైన్స్ పార్ట్ కొంచెం తక్కువని చెప్పొచ్చు. కంపేర్ టు మిగతా టాపిక్ చూసుకుంటే జనరల్ సైన్స్ పార్ట్ తక్కువ అని చెప్పొచ్చు. దీంట్లో కూడా మనం ఏం చేయాలంటే ఎక్కువ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇక్కడ మనకు జనరల్ సైన్స్లో ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బాటనీ, జువాలజీ ఉంటుంది. బాటనీ, జువాలజీలో ఎక్కువ డిసీజెస్ అంటే అవి వాటి మీద కొంచెం, ఫిజిక్స్ మీద ఏమైనా అప్లికేషన్స్ అవి చూసుకొని ఎక్కువ పార్ట్ మీరు జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇవ్వండి. అక్కడి నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ చేయడానికి అవకాశం ఉంది. సో మిగతా బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ దండిగా వ్యాస్ట్ సిలబస్, కానీ మార్కులు వచ్చేది మనకు తక్కువ. అటువంటిప్పుడు దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దండి. ఎక్కడ మార్కులు ఎక్కువ వస్తున్నాయో ఆ టాపిక్కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. మనకి ఎక్కువ మార్కులు ఎక్కడ వస్తాయి? కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ, తెలుగు, ఇంగ్లీష్, ఇక్కడ మనకి ఎక్కువ వస్తాయి కాబట్టి దాన్ని మీరు ఫోకస్ చేసుకోండి. ఆ తర్వాత టెస్ట్ సిరీస్, ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది నెగ్లెక్ట్ చేసే పార్ట్ కూడా ఇదే. ప్రతిరోజు ఎగ్జామ్ రాయాలా, కానీ మనకేముంటుంది ఎగ్జామ్ రాసే టైం వేస్ట్. సక్సెస్ పీపుల్ మీరు ఎప్పుడైనా అడిగి చూడండి, వీళ్ళందరూ కూడా ఎగ్జామ్ రాసి ఉంటారు. ఎందుకు ఎగ్జామ్ రాయాలి? మీరు ఇప్పటికే ఒకసారి రిమైండ్ చేసుకోండి. ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన తర్వాత మీకు తెలియకుండా 5 క్వశ్చన్లు వెళ్ళిపోతాయి. అబ్బా మా అమ్మ ఇది నాకొచ్చు, అబ్బా ఇది నాకొచ్చు, కానీ మిస్ అయిపోయింది అని మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకు జరిగింది తెలుసునా? బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ రైటింగ్ ద మార్క్ టెస్ట్ ఆర్ గ్రాండ్ టెస్ట్ ఆర్ ఎగ్జామినేషన్స్. ఎప్పుడైతే మనం ఎగ్జామ్స్ రాస్తామో అప్పుడే మనకు అది బయటపడుతుంది, ఎక్కడ తప్పు చేస్తున్నాము అని బయటపడుతుంది. కీ చూసి ఈ బిట్ మిస్ అయింది, ఈ బిట్ కిందికి మిస్ అయిందా, నెక్స్ట్ నేను మిస్ కాకుండా చూసుకుంటా. 1 మార్క్ చాలు మిత్రమా, జాబ్ పోవడానికి ఒకే మార్క్ చాలు. మనం అటువంటి 5 మార్కులు ఎట్లా రీచ్ చేస్తాం? కాబట్టి మార్క్ టెస్ట్ మాత్రం ప్రతిరోజు మీరు ఒక 2 అవర్స్ దాన్ని స్పెండ్ చేయండి. ఒక 2 అవర్స్ జీకే కరెంట్ అఫైర్స్కి, ఒక 1 అవర్ మెంటల్ ఎబిలిటీకి స్పెండ్ చేసుకుంటూ పాటుగా ప్రతిరోజు మీరు 2 to 3 అవర్స్ ఫార్ టెస్ట్ సిరీస్ ఎగ్జామినేషన్స్. అది స్లిప్ టెస్ట్ కావచ్చు, గ్రాండ్ టెస్ట్ కావచ్చు, ఫుల్ లెంత్ కావచ్చు, లేకుంటే చాప్టర్ వైజ్ టెస్ట్ ఏదైనా కావచ్చు, కంపల్సరిగా ప్రతిరోజు టెస్ట్ అయితే రాయండి. చాలా యూస్ఫుల్ ఉంది మిత్రమా. ఒక 5 ఎగ్జామ్స్ రాయండి, మీకే తెలుస్తుంది. సో డోంట్ నెగ్లెక్ట్ ద టెస్ట్ సిరీస్, డోంట్ నెగ్లెక్ట్ ద గ్రాండ్ టెస్ట్, డోంట్ నెగ్లెక్ట్ ద మోడల్ పేపర్స్. ఇంకా ఎకానమీ ఎంత టైం ఉంటే చూడండి. అయితే వీటిలో కూడా మీరు ఏం చేయాలంటే ఒకే సబ్జెక్ట్ పట్టుకోవద్దండి, ఒకే సబ్జెక్ట్ 1 వీక్ చదవద్దండి. ఒక 1 వీక్ అది స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు ఒక టైం కేటాయించుకోండి. సో దీంట్లో మరి ఇప్పుడు మొత్తం 10 టాపిక్స్ వచ్చినాయి, డైలీ 2 అవర్స్ చదవలేము. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక 5 ఏది ఫస్ట్ ఒక 1 వీక్ అంతా 2 అవర్స్, ఇది మాత్రం రెగ్యులర్గా దాని గురించి పక్కన పెట్టాల్సి ఉంది. దీనికి డైలీ 2 అవర్స్ అవసరం లేదు. మహా అంటే దాన్ని చదివితే ఒక 20 అవర్స్లో మొత్తం అయిపోతుంది. అంటే 10 డేస్లో డైలీ 2 అవర్స్ చదివితే మొత్తం మనకు మిడిల్ బిట్ అయిపోతుంది. అంతే దానికన్నా ఎంతకన్నా ఎక్కువ లేదు దాంట్లో. ఆ తర్వాత మీరు దీనికి ఒక 2 అవర్స్, దీనికి ఒక 2 అవర్స్, దీనికి ఒక 2 అవర్స్, ఎంతటికి 6 అవర్స్, ఇది 8 అవర్స్, ఇంకొక 2 అవర్స్ డైలీ ఒక టెస్ట్ ఇవ్వాలి. 10 అవర్స్ అయిపోయింది. ఆ తర్వాత ఎప్పుడు వస్తారు మనకు మిడిల్ బిట్ పార్ట్ అయిపోతుంది, ఇంగ్లీష్ అయిపోతుంది, తెలుగు అయిపోతుంది. కానీ జీకే కరెంట్ అఫైర్స్ మాత్రం అయిపోదు, ఎప్పటికి ఉంటుంది, రాంగ్ రన్ పోతానే ఉంటుంది. ఎగ్జామినేషన్ వరకు దాన్ని తీసుకెళ్తానే ఉండాలి మనం, అంతే. అప్పుడు ఏం చేయాలి మనం, ఇది టెస్ట్ సిరీస్ మాత్రం లాంగ్ రన్లో పోవాలి. ఆ తర్వాత ఇది జనరల్ ఇంగ్లీష్ తెలుగు అయిపోయింది అనుకుంటే, ఇలాంటి ఈ పార్ట్ అయిపోతేనే నెక్స్ట్ గో ఫర్ పాలిటీ పార్ట్. ఈ లోపల మనకు తెలుగు అయిపోయింటుంది, అప్పుడు ఇది గో ఫర్ హిస్టరీ పార్ట్. ఇంకోటి పార్ట్ అయిపోయింటుంది మనకి, ఈ లోపల మనకు ఏది పాలిటీ అయిపోయింటుంది, గో ఫర్ జాగ్రఫీ. ఆ విధంగా మీరు ఏం చేయాలంటే ఆల్టర్నేటివ్ తీసుకెళ్తూ పోవాలా. అంటే ఒకే దాన్ని అన్ని రోజులు చదవద్దండి. సో దాన్ని బట్టి మనం వెళ్ళిపోవాలి. సో దీని ప్రకారం వెళ్తే మాత్రం ఖచ్చితంగా మనకు మంచి రిజల్ట్ వస్తుంది. ఈవెన్ ఎకానమీ కూడా కరెంట్ అఫైర్స్ బేస్లోనే మనకు వస్తూ ఉంటాయి మిత్రమా. కాబట్టి దీన్ని మనం బాగా గుర్తుపెట్టుకోండి. సో దాంతో పాటుగా మనం ఏం చేయాల్సిన పని ఉంటే ప్రతిరోజు మీరు కంపల్సరీగా టైం టేబుల్ ఫాలో కండి.
సో మీకు మీరే టైం టేబుల్ వేసుకోండి. అంటే నేను ఎన్ని నిద్రలు వేస్తున్నాను, ఎన్ని పడుకుంటున్నాను, నాకు ఏ పని ఉంది, ఇవన్నీ కూడా మీరు ఏం చేయాలంటే కంపల్సరీగా మీకంటే మీరు ఒక టైం టేబుల్ వేసుకోవాలా. ఒక సిలబస్ లిమిట్ చేసుకుని ఈ వారంలో ఈ సిలబస్ అయిపోయి చేసుకోవాలా, ఈరోజు ఇది అయిపోయి చేసుకోవాలి, ముందుకెళ్ళండి. తర్వాత ప్రీవియస్ మోడల్ పేపర్స్ క్షుణ్ణంగా ఒకసారి ఒక 1 డే టైం వేస్ట్ అని పర్వాలేదు, క్షుణ్ణంగా లాస్ట్ ప్రీవియస్లో అంటే నాట్ ఓన్లీ గ్రూప్ 4 రీసెంట్గా జరిగినటువంటి ఏపీపీఎస్సీలో ఎటువంటి బిట్లు అడిగారు, లేదా ఇటీవల కాలంలో మనకు అడిగినటువంటి సచివాలయ ఉద్యోగాలు మనకు 2 ఎగ్జామ్స్ అయిపోయినంత వరకు, అంటే టూ టైమ్స్ దాదాపు ఒక 20 ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఆ 20 ఎగ్జామ్స్ కూడా మీరు ఒకసారి చూడండి. మీరు అనుకోవచ్చు అనమాట, సరే సచివాలయం వేరే గ్రూప్ 4 వేరే కదని. ఏం వేరే కాదు, నిర్వహించేది మాత్రం ఏపీపీఎస్సీ బోర్డు అని మీరు భావించండి. సో ఏపీపీఎస్సీ ఏ ఎగ్జామ్ నిర్వహించేది కూడా ఆల్మోస్ట్ ఇదే ప్యాటర్న్ మీరు తీసుకెళ్తూ ఉంటుంది. తర్వాత మీరు తెలిసిపోయినట్టు పేపర్ రీడింగ్ మాత్రం నెగ్లెక్ట్ చేయదు మిత్రం. పేపర్ రీడింగ్ ఇది మీకు అన్ని రకాల బూస్టింగ్ ఇస్తుంది, సపోర్ట్ చేస్తుంది, ఒక మిత్రులకు ముందు తోస్తూ ఉంటుంది, మీకు నాలెడ్జ్ ఇస్తుంది, అన్ని రకాలుగా తెలుగు వర్డింగ్స్ ఇస్తుంది, మీనింగ్స్ ఇస్తుంది, అన్ని రకాల పదాలు ఇక్కడ మనకు ఉంటాయి. తర్వాత గ్రామర్తో పాటుగా వొకాబులరీకి మీరు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి. మరి డైలీ కంపల్సరీగా టెస్ట్ చేయండి, దట్ అనలైజ్ చేయండి, అనాలిసిస్ చేయండి, ఎక్కడ మిస్టేక్ అయింది, ఎందుకు మిస్టేక్ అయింది, ఫ్రెండ్తో డిస్కస్ చేయండి. ఒక్కసారి డిస్కస్ చేసిన తర్వాత ఇక బిట్ మనం మర్చిపోయే ప్రసక్తి ఇంక లేదనమాట. ఆ తర్వాత ఇంపార్టెంట్ బుక్స్ ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏమంటే, చాలామంది ఇంకా డేట్ వచ్చింది కనేసి బుక్ స్టాల్లోకి వెళ్ళేసి ఆ బుక్ ఈ బుక్ అన్నీ కొంటూ ఉంటారు, కానీ లాస్ట్ మనం ఏ బుక్ చదవం. కొనేంత ఉత్సాహం తర్వాత మనకు ఉండదు. ఎందుకంటే అన్ని బుక్కులు వేసినప్పుడు అంటే ఆ దాంట్లో ఏముందో దీంట్లో ఏముందో అది వద్దు. 10 బుక్కులను ఒక్కదాన్ని ఒక్కసారి చదివే బదులుగా ఒక్క బుక్ ప్రామాణికమైనటువంటి ఒక్క బుక్ని తీసుకొని దాన్ని 10 సార్లు చదువు, చూద్దాం ఎందుకు రాదో. మనం చేసే తప్పు అంటే ఒక మిత్రుడు ఈ బుక్ బాగుందంటాడు, ఒక మిత్రుడు ఆ బుక్ బాగుందంటాడు, ఆ బుక్ కొన్ని ఈ బుక్ కొని ఏ బుక్ చదవలేకుండా మనం వదిలేస్తాం. అది వద్దు. ఒక బుక్ కొను, ప్రామాణికమైన బుక్, దాన్ని 10 సార్లు చదువు. మనకు టైంకి లేదు, టైం లేదు కాబట్టి ఏదో పెద్ద పెద్ద ఆథర్స్ని బుక్లు పెట్టుకొని చదివితే మనకు అంత టైం సరిపోదు మిత్రమా. మరి ఇప్పుడు ఎంత లైక్ ఇన్స్టెంట్ కాఫీ లాగా పోవాలా. మనకి ఇన్స్టెంట్ కాఫీ అంతే, కాఫీ పొడి వేసుకుంటా, ఉడకబెడతా, చక్కెర వేసుకుంటా, అన్ని కుదరపడి ఇన్స్టెంట్ టక్కటాగా అయిపోలా. ప్రిలిమ్స్ మనకి క్లియర్ చేయాలి ఫస్ట్ అది. తర్వాత ఎప్పుడు కూడా కూల్గా ఉండండి, టెన్షన్ పడకాకండి, కోపగించుకోమాకండి, నమ్మకంగా ఉండండి. ఖచ్చితంగా జాబ్ కొడతాను నమ్మకంతో ఉండండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఫస్ట్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం నమ్ముకోకుంటే ఎవరినైనా మనం నమ్మాలా. నువ్వు సాధిస్తా, ఎస్ నాకు ఆ దమ్ము ధైర్యం ఉంది, నేను ఆ గొప్ప మొగని సాధిస్తా అనే ధైర్యం ఉండాలి. కానీ ఏమో జాబ్ రాదేమో చాలామంది ఉన్నారు అన్నీ వద్దు. ఆ దమ్ము నాకు అక్కడ లేదమ్ము. ఐ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు నమ్ముకో. ఒకరిని ఎవరు నమ్మక, నన్ను నమ్మొద్దు, ఎవరు నమ్మొద్దు. నిన్ను నువ్వు నమ్ముకుంటే నువ్వు ఎక్కడికైనా సరే హై స్థాయికి వెళ్ళిపోతావు, పీక్ వెళ్ళిపోతావు, ఖచ్చితంగా అనుకున్న గొన్ను రీచ్ అవుతావు అంతే. కాబట్టి కానీ లాస్ట్ 7 డేస్ మాత్రం మీరు ఏమి చదవద్దండి, ఏ కొత్త బుక్స్ వద్దండి, ఏ న్యూ టాపిక్ వద్దు, ఏ ఫ్రెండ్స్ వద్దు, ఏ సినిమాలు వద్దు, ఏ మూవీస్ వద్దు, నో ఫంక్షన్స్ ఏమి వద్దు. ఓన్లీ రివిజన్ అంతే. సో అక్కడ లాస్ట్ 1 వీక్ మాత్రం మీరు ఏమైతే చదివారో అదంతా రివిజన్ చేయండి. సార్ ఎస్, మీరు 50 రోజులు చదివిందంతా లాస్ట్ 1 వీక్ ఎవరైతే రివైజ్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తారు, దాంట్లో నో డౌట్ అట్ ఆల్ మిత్రమా. అయితే మన టీపీ స్టడీస్, మన టర్నింగ్ పాయింట్ కడప ఏం చేస్తుంది మీకోసం అంటే, గ్రూప్ 4 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఇంకా మీరు ఏం ప్రిపరేషన్ కొనసాగించలేదనుకుంటే, మీరు కోచింగ్ రాలేరనుకోండి, మనం క్రాష్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నామండి. చాలా అడుగుతున్నారు. సో క్రాష్ కోర్స్ స్టార్ట్స్ ఆన్ 9th June 2022 స్టార్ట్ చేయబోతాం. ఎవరైనా సరే రావాలనుకుంటే రావచ్చు ఈ కోర్సుకి. ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ చెప్పలేం కదా, ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా మీ ముందు పెట్టి డైలీ ఒక ఎగ్జామ్ పెట్టేసి దాన్ని అనలైజ్ చేస్తాం. దాన్ని అనాలిసిస్ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ పడుతుంది. సో దట్ స్టార్ట్స్ ఆన్ 9/6/2022. హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ వేరువేరుగా ఉంది. ఒకవేళ మీరు టర్నింగ్ పాయింట్లో లేకపోయినా, 10% స్టూడెంట్ కాకపోయినా, సార్ నాకు చదవాలని ఉంది కానీ ఇంట్లో చదవలేకపోతున్నాను, వేరే చోట ఉన్నాను కానీ చదవలేకపోతున్నాను, ఇక్కడ వాతావరణం బాగుందంటే కదా టర్నింగ్ పాయింట్లో. ఎస్, రియల్లీ ఇట్ ఈస్ సూపర్, ఎక్సలెంట్ వాతావరణం, మంచి అట్మాస్ఫియర్లో, ప్రశాంతమైన వాతావరణంలో, అన్ని రకాల హంగులతో, చాలా బ్రహ్మాండంగా పీస్ఫుల్ వాతావరణంతో మీకు ఉంటుందన్నమాట. సో ఈవెన్ టర్నింగ్ పాయింట్ స్టూడెంట్స్ కాకపోయినప్పటికీ ఇక 2 months మీ దగ్గర నుండి చదువుకుంటామని కూడా జస్ట్ హాస్టల్ ఫీజు కడుతూ ఉండండి, వచ్చి చదువుకోండి, మాకు ఇది అబ్జెక్షన్ లేదు. ఎందుకంటే మనకు అంత ప్లేస్ మన దగ్గర ఉంది కూడా. మరి మేము అది కూడా రాలేం సార్ అనుకునే వాళ్ళు ఫుల్ కోర్స్ అయితే మన దగ్గర ఉంది. 1499 రూపీస్కి మీరు తీసుకోవచ్చు. అది కంటే టీపీ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మరి టెస్ట్ సిరీస్ కావాలంటే ఓన్లీ ఎగ్జామ్స్ రాసుకుంటే మొత్తం 30 టెస్ట్ ఉన్నాయి, దానికి కాస్ట్ 399 రూపీస్ అనమాట. జనరల్ ఇంగ్లీష్ కావాలంటే
399 రూపీస్, జనరల్ తెలుగు కాల్స్ ఉంటే 399 రూపీస్. మరి కరెంట్ అఫైర్స్ ఫర్ 12 months 199 రూపీస్. అంటే 2021 నుంచి అంటే లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ నుంచి ఇప్పటి వరకు ఎగ్జామినేషన్ వరకు కూడా మీకు ఈ యొక్క కరెంట్ అఫైర్స్, దాంతోపాటుగా మరో టోటల్ 9 months మీకు అంటే 2021 నుంచి ఇప్పటి వరకు, ఇప్పటి నుంచి మరో 9 నెలలు కూడా మీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. దాని కాస్ట్ ఓన్లీ 199 రూపీస్ మాత్రమే. మీరు ఒకవేళ ఫుల్ కోర్సు కొంటే టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, దాంతోపాటు అన్ని రకాలు అన్ని కోర్సు దాంట్లో మీకు ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఆ యొక్క కోర్సు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మిత్రమా, మనకి నెంబర్ టర్నింగ్ పాయింట్ కడప నెంబర్ 8688080802కి మీరు కాల్ చేసి నాతో డైరెక్ట్గా మీరు మాట్లాడచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ డెఫినెట్గా మీరు ఈ యొక్క ప్రణాళికను సిద్ధం చేసుకొని ప్రిపేర్ కొనసాగించండి. ఎటువంటి పరిస్థితుల్లోనే సరే ఒక్కసారి మనం ఫ్రేమ్ చేసుకుంటే టైం టేబుల్, దాని నుంచి మీరు డివేట్ కావద్దండి. సో 100% మీరు చేయలేరు, నేను చేయలేను, ఎవరు చేయలేరు. దాంట్లో అట్లీస్ట్ మనం 70% లేదా 80% చేసామనుకోండి, డెఫినెట్గా మనకి లక్ష్యాన్ని, మనకి గోల్ని మనం నెరవేర్చుకోవచ్చు. ఇన్ కేస్ పొరపాటు మిస్ అయినా కూడా గ్రూప్ 4 ఈ యొక్క ప్రిపరేషన్ అనేది మనకు ఎప్పుడు కూడా వేస్ట్ కాదు. రాబోయే గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, ఏ రకమైన పోటీ పరీక్ష అయినా సరే ఖచ్చితంగా మనల్ని హై స్థాయికి తీసుకెళ్తుంది. దీనిలో ఎటువంటి డోకా లేదు. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. మర్చిపోవద్దు, టుమారో నుంచి డైలీ 8 o'clock లేక 9 o'clock నైట్ కంపల్సరీగా లైవ్లోకి వస్తాను. ఇక లైవ్లో మన జీకే, కరెంట్ అఫైర్స్, ఇంకా ఏమన్నా ఇంగ్లీష్, ఇటువంటి ఏమున్నా కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. డెఫినెట్గా మీకు అందరికీ కూడా ఒక బూస్టింగ్ లాగా, ఒక బూస్టర్ లాగా ఉంటుంది. సో థ్యాంక్ యూ